హాయ్ అండి. హౌ ఆర్ యూ? చెదలు పట్టిన పెలుసుగా ఉన్నటువంటి వృక్షాన్ని గాలి సులభంగా పడగొడుతుంది. మనందరికీ తెలిసిన విషయమే కదా! అదేవిధంగా అజ్ఞానంతో నిండినటువంటి వ్యక్తిత్వం కూడా ఈ ప్రపంచం సులభంగా ఆకట్టుకుంటుంది. బుద్ధ భగవానులు అంటారు, ఏసదమ్మో సనంతన. దీన్ని శ్లోకాన్ని వివరించే కంటే అర్థం చెప్పుకుంటే మంచిది. ఇది బౌద్ధంలో ప్రధాన సూత్రం. ఏసదమ్మో సనంతన. మూల సూత్రం కూడా, శాశ్వతమైన సిద్ధాంతం కూడా. చీకటిని పారద్రోలాలి అంటే ఏం చేయాలి? వెలుతురుని ప్రసరింపచేయాలి. చీకటితో పోరాడితే చీకటి పోదు కదా! విచిత్రం ఏంటంటే, మనందరికీ తెలిసిన విషయాలే, ఆ పని మనం చెయ్యం అంతే. చీకటి అంటే ఏమిటి? వెలుతురు లేమి. అంటే వెలుతురు లేకపోవటమే చీకటి. అజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం లేకపోవటమే అజ్ఞానం. సాధారణంగా చూడండి, వివేక శూన్యత కలిగినటువంటి గురువులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ధర్మ ప్రబోధకులనండి, వివేక శూన్యత లేనప్పుడు వాళ్ళు ఇచ్చే బోధనలు ఎలా ఉంటాయంటే, మీరు చీకటితో పోరాడండి అంటారు. ఇక్కడ చీకటి అంటే వ్యక్తిలో ఉన్న బలహీనత అనుకుందాం. నీ బలహీనతతో పోరాడితే ఎప్పటికి విజయం సాధిస్తావు? కొన్ని వేల బలహీనతలు ఉంటాయి. వాటితో నువ్వు ఎప్పటికి పోరాడతావు? ఎన్ని కోట్ల జన్మలు తీసుకుంటుంది వాటితో పోరాడి నువ్వు పోరాటం సాధించడం? ఎన్ని కోట్ల జన్మలు తీసుకున్నా సరే వాటిని నువ్వు సాధించలేవు. నిజమైన బోధకుడు ఒకటే చెప్తాడు, ఏసదమ్మో సనంతన. చీకటితో పోరాడొద్దు, వెలుగును నింపు. సరే, ఎట్లా? అవేర్నెస్. దాన్నే జాగృత అంటారు. అవేర్నెస్, ఎరుక. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎరుకతో ఉన్నటువంటి వ్యక్తిత్వం ఎవరినైనా విమర్శిస్తుందా? సాధ్యం కానే కాదు, అసంభవం అది. ఏ క్షణమైతే మీరు ప్రయత్నించి చూడండి, మీరు ఎరుకతో ఉండి, అవేర్నెస్తో ఉండి ఎవరినైనా విమర్శించే ప్రయత్నం చేయండి, ఇంపాసిబుల్. ఏసదమ్మో సనంతన. చీకటితో పోరాడితే చీకటి పోదు, వెలుతురు నింపితే పోతుంది. ఎక్కడైతే అవేర్నెస్ ఉంటుందో, ఎరుక ఉంటుందో, అక్కడ అజ్ఞానం ఉండేటటువంటి అవకాశమే లేదు.